నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఎంతో రుచిగా ఉండే పనసపొట్టు కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ పనసపొట్టుని మంచినీళ్ళు పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న ఈ పనసపొట్టులో 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఉడికించేటప్పుడు కొంచెం వేస్తాము, తర్వాత పోపులో కూడా కొంత వేస్తాము, కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చేసుకుని ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టి 10 మినిట్స్ అయ్యాక ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఈ మాత్రం పల్లీలు వేసుకుంటున్నాను. అది మీకు ఇష్టం ఉంటే తక్కువ వేసుకోవచ్చు లేదా ఎక్కువ వేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే మానేయవచ్చు. ఇవన్నీ దోరగా వేపుకోవాలి. పప్పులు సగం వేగాక 1 స్పూన్ ఆవాలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఇంగువ, 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేపుకోవాలి. ఇవి వేగాక మనం ఉడికించి ఉంచుకున్న పనసపొట్టుని పోపులో వేసుకుని కలుపుకోవాలి. ఎప్పుడు కొంత క్వాంటిటీ ముందు పోపులో వేసి కలుపుకున్నాక అప్పుడు మిగిలింది వేసి కలుపుకోవాలి. అప్పుడు పోపు అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ కప్పుతో 1/2 కప్పు చింతపండు రసం వేసుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకుని తీసుకున్న రసం అది. ఇప్పుడు ఒక స్మాల్ స్పూన్తో షుగర్ వేస్తున్నానండి. ఈ షుగర్ అనేది స్వీట్నెస్ కోసం కాదు, ఉప్పు కారం పులుపులు బ్యాలెన్స్ చేయడం కోసం. ఇది క్యాటరర్స్ దగ్గర తెలుసుకున్న ఒక టిప్. ఈ చింతపండు రసం షుగర్ అన్నీ వేసాం కదా, ఇది కాసేపు మగ్గనివ్వాలి. అప్పుడు ఆ పులుపు పనసపొట్టుకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది.
ఉడికించినప్పుడు కొంచెం పసుపు వేసామండి. ఇప్పుడు కూడా కొంచెం పసుపు వేయాలి. సాల్ట్ కూడా ఉడికించినప్పుడు వేసాం. ఇప్పుడు కూడా ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఇవాపరేట్ అయ్యేదాకా అలా వేపుకోవాలి. కూర అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కూరని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి చల్లార్చాలి. ఈ మిక్సీ జార్లోని 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోటండి, ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. తయారైపోయిన ఈ కూరని రూమ్ టెంపరేచర్కి చల్లారబెట్టాలి. పూర్తిగా రూమ్ టెంపరేచర్కి చల్లారాలి. ఈ పనసపొట్టు కూర పూర్తిగా రూమ్ టెంపరేచర్కి చల్లారిన తర్వాత రుబ్బుకున్న ఈ ఆవు పేస్టు ఇందులో కలుపుకోవాలి. ఈ ఆవ కలిపాక పనసపొట్టు కూరని బాగా ఊరనివ్వాలి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. పనసపొట్టు కూర రెడీ అయిపోయిందండి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పనసపొట్టు కూర రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే ఆవ కలపాలి. అలాగే ఆవ కలిపిన వెంటనే కూర తినకూడదు. కనీసం 2 గంటలు కూర ఊరనివ్వాలి. అలా 2 అవర్స్ ఊరిన కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇటువంటి రుచికరమైన కూర మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.